ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా గమనించారా? మనం చేసే ప్రతి పని వెనుక ఏదో ఒక భయం దాగి ఉంటుంది. ఇన్సూరెన్స్ పాలసీ కట్టడం దగ్గర నుండి గుడికి వెళ్ళి దేవుడికి దండం పెట్టుకోవడం వరకు, రేపు ఉద్యోగం పోతుందేమో, మన వాళ్ళు మనల్ని వదిలేస్తారేమో, లేక ఏదైనా జబ్బు చేస్తుందేమో. కానీ వీటన్నింటికీ మూలమైన ఒకే ఒక పెద్ద భయం మన లోపల 24 గంటలుంటుంది. అదే మరణ భయం. చచ్చేలోపు 1,00,000 సార్లు చావకుండా ఒక్కసారి మనస్ఫూర్తిగా బ్రతకడం ఎలాగో తెలుసుకోండి. ఈరోజు మన పోడ్కాస్ట్లో ఓషో ఫిలాసఫీ ద్వారా భయం అనే సంఖ్యలను ఎలా తెంచుకోవాలో వివరంగా మాట్లాడుకుందాం. భయం లేని జీవితం వైపు మీ మొదటి అడుగు ఇక్కడే పడాలి. చాలామంది భయాన్ని అణిచివేయాలని చూస్తారు. కానీ ఒక చిన్న లాజిక్ ఏంటంటే, కలుపు మొక్కను ఎంత పీకితే అది అంత బలంగా పెరుగుతుంది. భయం కూడా అంతే. మీరు దాన్ని భయపెట్టాలని చూస్తే అది మిమ్మల్ని ఇంకా భయపెడుతుంది. ఇక్కడ పాయింట్ ఏంటంటే, భయం కలిగించే పరిస్థితుల కంటే నాకు భయం వేస్తుంది అనే ఆ ఫీలింగ్ను చూసి మనం ఎక్కువ భయపడుతుంటాం. అందుకే దాన్ని మర్చిపోవడానికి సినిమాలు చూస్తాం, మందు తాగుతాం, లేదా దేనికో ఒక దానికి బానిస అవుతాం. ఇక్కడ ఓషో ఒక అద్భుతమైన ఉదాహరణ చెబుతారు. సమస్య అనేది మన ఇంట్లో దూరిన ఎలక లాంటిది. ఎలక దూరినందుకు ఇంటిని తగలబెట్టాల్సిన అవసరం లేదు కదా. ఆ ఎలకను పట్టుకొని బయటపడేస్తే చాలు. అసలు ఈ భయం ఎక్కడి నుండి వస్తుందో తెలుసా? నువ్వు నిజంగా నువ్వు కానట్టు బ్రతుకుతున్నప్పుడే ఈ సమస్య మొదలవుతుంది. ఎప్పుడు మారుతూ ఉండే ఈ మనసుని, ఏదో ఒకరోజు మట్టిలో కలిసిపోవాల్సిన ఈ శరీరాన్ని ఇదే నేను అని మనం గట్టిగా నమ్మేస్తాం. అప్పుడు ఏం జరుగుతుందంటే, దీన్ని ఎక్కడైనా కోల్పోతానేమోనన్న భయం మన లోపల మెల్లగా పుడుతుంది. మీ దగ్గర ఒక సెల్ ఫోన్ ఉందనుకోండి, అది ఎప్పటికైనా పాడైపోతుందని మీకు తెలుసు. పాడైపోతుందని తెలిసి ప్రతిరోజు ఏడుస్తూ కూర్చుంటారా? లేదు కదా. ఉన్నన్ని రోజులు దాన్ని సరిగ్గా వాడుకుంటారు. మరి జీవితం దగ్గరకు వచ్చేసరికి ఎందుకు భయపడుతున్నారు? ఇక్కడ ఓషో సీక్రెట్ ఏంటంటే, యూజ్ బట్ డోంట్ హోల్డ్. వాడుకో కానీ పట్టుకోకు. మన శరీరం, ఆస్తులు, బంధువులు అన్నీ మన అవసరాల కోసమే. బాత్రూంకి వెళ్ళేటప్పుడు చెప్పులు బయట విడిచిపెట్టడానికి ఎవరూ భయపడరు. ఎందుకంటే వాటి మీద మనకు మమకారం తక్కువ. అదే బంగారు చెప్పులైతే వాటిని పోగొట్టుకుంటానేమోనని గుండెల్లో పెట్టుకుంటారు. ఇక్కడ నా ఉద్దేశం ఏంటంటే, దేనిపైనైతే ఇది నాది అనే మమకారం ఉండదో అక్కడ భయం ఉండదు. ఈ ప్రపంచంలో మనల్ని బయట వాళ్ళు మోసం చేయడం కామన్. కానీ ఒక్కోసారి మన కన్నవాళ్ళు కూడా మనల్ని అర్థం చేసుకోకపోవచ్చు. అందుకే గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, ఈ శరీరమే నీది కానప్పుడు నువ్వు సంపాదించిన ఆస్తి నీదెలా అవుతుంది? మరి ఈ భయం నుండి బయటపడటం ఎలా? దానికి సమాధానమే సాక్షిభావన. అంటే జరుగుతున్న దాన్ని గమనించడం. మీరు చనిపోయేటప్పుడు మొత్తం మీరే మరణిస్తున్నారా, లేక మీ శరీరం మరణిస్తుంటే మీరు కేవలం చూస్తున్నారా? ఈ స్పృహను పెంచుకోవాలి. శరీరం నశించిన, మనసు మారిన, ఆ చూస్తున్న నేను ఎప్పుడూ స్థిరంగానే ఉంటాను అనుకోవాలి. నాదంటూ ఏమీ లేదనే స్థితికి ఎవరైతే చేరుకుంటారో వారిని దోచుకునే మనిషి ఈ భూమి మీద పుట్టలేదు. అప్పుడు మీకు అసలు భయమే ఉండదు. మరణం ఖచ్చితం. మీరు భయపడ్డా భయపడకపోయినా అది జరిగి తీరుతుంది. మరి అలాంటప్పుడు ప్రతిరోజు భయపడుతూ 1,00,000 సార్లు చావడం ఎందుకు? ఆ భయాన్ని చూసి నవ్వుతూ పక్కన పడేయండి. ఫ్రెండ్స్, ఫైనల్గా ఒకటి, మీ జీవితాన్ని మెరుగుపరుచుకోవాలంటే రేపటి గురించి ఆలోచించడం మానేయండి. ఈ క్షణంలో ఉండండి. మీ శరీరాన్ని, మనసును ప్రేమించండి, జాగ్రత్తగా చూసుకోండి. కానీ వాటితో అత్తుకుపోకండి. భయం లేని ప్రాణి ఈ ప్రపంచంలో ఉండదు. కానీ ఆ భయం మీ సంతోషాన్ని అడ్డుకోకుండా జీవించడమే నిజమైన విజయం. చచ్చేలోపు 1,00,000 సార్లు చావకుండా నిండుగా ఈ క్షణాన్ని అనుభవించడమే జీవితం అంటే. ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్. ఈ పోడ్కాస్ట్ మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని మాతో కామెంట్ బాక్స్లో పంచుకోండి. భయాన్ని జయించండి, స్వేచ్ఛగా బ్రతకండి. మీకు ఈ విషయాలు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో పంచుకోండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్. దిస్ ఇస్ నిఖిల్ సైనింగ్ ఆఫ్. జై హింద్.